ఏందో రమ్మన్నావంట? అదే కాశీ ఫోన్ చేసిండు. కాశా? పంచాయతీలో పెద్ద ఆయన లేడు. ఓ, ఏమన్నా జాడవాటి రట్నా? అదే ఫోన్ చేసిండు. ఆగమాగం ఉన్నట్టుండు. మన పిల్లల జాడ దొరికిందని చెప్పిండు. అంతలే ఫోన్ కట్ అయింది. మళ్ళీ చేస్తే ఫోన్ కలుస్తలేదు. ఏమో, మరి పోదాం హైదరాబాద్. ఉమ్. అరే ఈ షేడ్స్ పట్టుకో. లాస్ట్ టైం కొబ్బరికాయ కొట్టలే, ఈసారి కొడదాం. కొట్టు జరు. ఇక మనల్ని ఎవడు ఆపడు. అరే నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాను రా. ఇక మనల్ని ఆపేటోడే లేడు. మనీ ఓడి అమ్మ, ఉన్నొక్క ట్రిప్ క్యాన్సిల్ అయింది. ఇది అమ్మ జీవితం. క్యాన్సిల్ అయిందా? ఇంతకుముందుకు ఎవరు చేసిరు? అదే ఆ ఆఫీస్ వాళ్ళు లీవ్ లేదు, అందుకే ట్రిప్ క్యాన్సిల్ ఓ, అయింది. వచ్చినట్టు అయినా మీరేంది ఇక్కడ సడన్ గా? ఏంది రావద్దా? అదే అట్లా కాదు మామ, ఇంత సడన్ గా ఎందుకు వచ్చిర్రు అని. మణిగాడు హైదరాబాద్లో ఉన్నాడని తెలిసింది, ఆ, అందుకే ఆయన వెతకనీకి వచ్చినాం. ఓహో, ఆయన ఇంత పెద్ద హైదరాబాద్లో ఏడ దొరుకుతారులే, దొరకడు కష్టమే మామ. అంటే అంత గట్టిగా చెప్తున్నావు, నీకేమైనా తెలుసా? ఆహా, సిటీలో ఇన్ని కోట్ల మంది జనాలు ఉంటారు కదా, ఏడ దొరుకుతాడు అని. అంటే నీకేమైనా తెలిసి ఉండొచ్చునేమో అని అనుకుంటున్నా. లేదు తెలియదు. సరే, 1 2 శ్రీను, ఆ, వీళ్ళెవరు మళ్ళీ? అంకుల్ వీళ్ళు మా మామయ్య, అతని ఫ్రెండ్. ఓ, వీళ్ళు కూడా హైదరాబాద్ చూసేదానికే వచ్చారు కదా? అవునవును, హైదరాబాద్ జూనీకే వచ్చారు. వీళ్ళు కూడా అంటే ఎంత ముందు వచ్చిర్రా? ఇంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ తమ్ముడు చెల్లెలు వచ్చారు. ఓకే సార్, వెళ్ళొస్తాం. ఏంటో ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. మనీ మనీ ఆ, మనీ ఏది? పొద్దు పొద్దుగాలే ఒక కాలు వచ్చిందిరా. ఏం కూడా వచ్చిందమ్మా బంగారు తల్లి? మీ నాన్న మా నాన్న మనల్ని ఎతకడానికి వచ్చిర్రంటారా? ఇంకా నయం, బావ దగ్గరకు వచ్చిర్రు, బావర్చి బిర్యానీ తెచ్చుకొని తిన్నారని రాలేదా? అమ్మ తోడు అట్లనే వచ్చిందిరా. నువ్వు అసలు నా మాటే వినవు. సరే సరే, వాళ్ళు ఒక్కవేళ వచ్చినా మనం దొరికాం కదా. వాళ్ళేం డైరెక్ట్ మన ముందు ప్రత్యక్షం కారు కదా. చెప్పు, ఒకవేళ వాళ్ళు హైదరాబాద్కి వచ్చినా ఫస్ట్ డైరెక్ట్ బావ దగ్గరికి వెళ్తారు. అప్పుడు బావ మనకు ఫోన్ చేసి చెప్తాడా లేదా? నువ్వేం టెన్షన్ కాకు, నేను చూసుకుంటానులే. భయపడకు. సరేలే. మీరు ముందే చెప్పొస్తే అయిపోతుండే మామ. ఎందుకు ఉండకపోదువా? కాదు, మీరు చెప్పొస్తే ఏర్పాట్లు గిరిపాట్లు అన్నీ చేసి పెడుతుండే, మీరు వస్తున్నారని తెలిస్తే. ఎందుకురా, మేమన్నా హనీమూన్కి వచ్చినామా? మా పిల్లల్ని ఎత్తుకనీకి వచ్చినాం. అబ్బా, ఏంది బాబు, ఏసీ లేదా? ఏసీ పెట్టించేంత పైసలు లేవు. మరి ఎందుకయ్యా ఈ పట్టణంలో జాబులు? సపోర్ట్ చేయక ఊరెంకాల 2 బర్ర కాసుకుంటే అయిపోయా. నువ్వు ఇప్పి మరి. మనిషికి వచ్చినట్టే వస్తుంది నీ కోపం. హలో చెప్పు. వస్తానా? సరే, వినండి సావా కొడుతున్నారు. ఏమ్రా, ఖాళీదేనా? ఫుల్ బట్టలు ఏమైనా ఉందా? నేను దాగా నాకు అలవాట్లేదు. ఏం చేస్తున్నావు? ఊలి ఇదే భాగవతం, ఈడిదే భాగవతమేనా? భలే దొరికినవే నా పానానికి. నేనేం చేసిన? నాకు పొద్దు నుంచి మస్తు భయం అవుతుంది. అవునా? పోయి తాగితే మన దేవాలా భయం పోద్ది? అది కాదు, పొద్దుగాల వచ్చే కళ్ళ నిజమైతే అని నువ్వే చెప్పినావు కదా. వాళ్ళు నిజంగానే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తే అసలుకి మీ నానంటే మస్తు భయం నాకు. అబ్బో, మీ అయ్యేమో పెద్ద దేవుడు బిడ్డైనట్టు, మీ అయ్యని చూస్తే పొరగాలు ఉచ్చకుండా పోయారు. ఆపు, ఫస్ట్ ఇది చెప్పు. వాళ్ళు నిజంగానే మనం దొరకబట్టేసి ఏం చేద్దాం?
దొరికిపోదాం. ఈ దొరికిపోదామేంద్రా దొరికిపోదా. దొరికిపోతే తప్పేముంది. బాబు లంచ్ టైం అవుతుంది, ఏమైనా తిందామా? ఒక 10 నిమిషాలు అంకుల్, వేడివేడిగా రైస్ పెట్టి కర్రీ తీసుకొని వస్తా. అయ్యో బాబు, నీకెందుకు అంత శ్రమ? అదేదో బావర్చి బిర్యానీ ఉంటుందట కదా, తెప్పిస్తే కానిద్దాం. బిర్యానీయా? ఆ, అరే నాకు కూడా అదే తెప్పిరా. నీకు కూడానా? అంటే ఇంతకుముందు ఎవరు? అంటే ఇంతకుముందు మా రూమ్మేట్స్ ఉంటుండే కదా, వాళ్ళు బిర్యానీ దొబ్బి తింటుండే, అందుకే. అయ్యో బాబు, నేను కొంచెమే తింటా. నేను మా ఫ్రెండ్స్ గురించి చెప్తున్నా. ఓ ఓ, సరే బిర్యానీ పెడతా. ఊకట్ల ఖాళీ కూర్చోపోతే కింద వాషింగ్ మిషన్ లో బట్టలు ఉన్నాయి, తేవచ్చు కదా. అస్సలు కుదరదు, నువ్వే తీసుకురాపో. నువ్వు ఇప్పటి నుంచి చాలా కష్టపడాలి మనీ. నువ్వేం చేస్తావు? కూర్చొని గాడిద పని తోముతావా? నీ పళ్ళు నువ్వే తోముకోవాలి, గాడి పళ్ళు నేను ఎందుకు తోముతారా? సర్లే, పోయి తీసుకుని వస్తా. నడు. తప్పుద్దా ఇది? వీళ్ళిద్దరే పెట్టుకుంటున్నారు ఏంది? ఇదిగో, ఇది నీకు, ఇది నాకు, మరి నీకు? వాడికి వేడి చేసినట్టుంది, రైస్ పెట్టుకొని కర్రీ తెచ్చుకుంటాడు. ఓ గట్లనా? అమ్మని అమ్మ. థూ. పెట్టకుండా తింటారు కదా, మీకు అస్సలు అరగదు. ఎంతైనా ఈ బిర్యానీలో దమ్ము లేదు. అసలు బిర్యానీ అంటే పాషాబాయ్ బిర్యానీ. ఆ, అవురా, నీకెట్లా తెలుసు? అంటే ఈ మధ్య రీల్స్ వస్తున్నాయి బాగా, ఇక అట్లా చూసినాను అన్నమాట. ఓహో, అమ్మయ్యా, జస్ట్ మిస్. ఏంటి? ఏం కావాలి? ఫోను. పనుంది. ఈ అమ్మ. బట్టల నా చేతి ఉతికిస్తుంది. మనీ ఎక్కువ జీతం వచ్చే జాబ్ చేయొచ్చు కదా. మీ అయ్యి ఇప్పిస్తాడా? ఛే, నీతో మాట్లాడి కూడా వేస్ట్. ఏమైంది అసలు? పొద్దున్నుంచి చూస్తున్నా పైసలు అంటున్నావు, ఎక్కువ సంపాదించాలంటున్నావు. ఏమైంది అసలు? మనీ, మనం నలుగురం కాబోతున్నాం. నలుగురు ఎవరు అసలు? నేను ఇంటికైతే ఎవరిని వెలువలే. మీ అయ్యా మా అయ్యా కానీ వస్తురా? ఎందుకు గుడ్నవే? మనకి ట్విన్స్ పుట్టబోతున్నారు. అవును, ట్విన్స్ నీకేటో తెలిసాయి? నాకు పొద్దుగాలకెళ్ళి 2 సార్లు వామిటింగ్లు అయినాయి. అయితే ట్విన్సే ట్విన్సే ట్విన్సే. ఈ విషయం ఎట్లయినా సీన్ బావకు చెప్దాం. బావకు చెప్తే హ్యాపీ అవుతాడు. నాకు ట్విన్స్, నాకు ట్విన్స్, నాకు ట్విన్స్. అవురా సీన్గా, బ్యాచిలర్ కొంపల టీవీ కూడా లేదేంద్రా? బ్యాచిలర్ కొంప కదా, టీవీలు ఉండవు. సరే పోదాంపా. పానా? మీరేడికి? వచ్చినంగా వెతకనీకి. నాకు మస్తు పని ఉంది, నేను పోవాలి. నేను రాను. అట్లాంటివేంది బాబు, పెద్ద మనుషులం, అసలే హైదరాబాదులా, ఆగమైతే ఎట్లా? జర్రా పోదాం. అబ్బా. సరే నడురి. ట్రిప్ పక్క, ఈరోజు కూడా పక్కడే. అయ్యయ్యో, అంత కోపం ఎందుకో పిల్లగానికి? భలే లావటోడు ఉండే, నువ్వే చేసి ఉంటావు ఏదో ఒకటి. బాబు బిల్లు కట్టేసిరా. ఇది ఫోన్ చేస్తుంది. ఎత్తు. హలో అన్నా. హలో, 2 బీర్లు అన్నా, 2 బీర్లు. ఏందన్నా నువ్వు ఓ మంచి విషయం చెప్దామంటే పొద్దుగా తాగుతున్నావు. ఆహా అన్నా, 2 బీర్లు అన్నా. చక్కగా మాట్లాడు. హలో చెప్పమ్మా.
అన్నా నీకు సర్ప్రైజ్ అన్నా, తొందర ఇంటికి వచ్చాయి. సర్ప్రైజ్ అంట. అంట. పోదామా? అన్నొస్తుండు. బావొచ్చిండు. సర్ప్రైజ్. సర్ప్రైజ్. నిజమైతే నాకేం తెలుసురా? రేయ్ చిన్నప్పుడు ముడిగడి నచ్చినా నన్నే మోసం చేస్తారా నువ్వు? కన్నావు కాబట్టి అడిగినావు. ఆడుకో ఎక్కతో మాట్లాడతావరా? ఆగు, ఆగు, నిన్నేం ఆగు. చేస్తా చూడరా. ఆగు, నేను మాట్లాడతా కదా. నీ అవశ్యత్ దా. అమ్మా మీరు కనపడ్డందుకు జర పానం కుదార్థమైంది. ఇగో మీరు ఇట్లా వచ్చినాక మీ అమ్మ రంది పెట్టుకుంది. కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. నాకు కూడా తాగిందేం ఎక్కలేదు. అరే బావా నేను మాట్లాడుతున్నా కదా, జర రాగరాదు. ఆహా, మీరు ఒకటంటే నేను ఇంత టెన్షన్ పడకపోతుండే కదా. ఏ సీనుగా ఇదంతా నీ వల్లనేరా? అదేంది విలన్ ఒకటి కమిటీ మీద పడ్డట్టు మీరు ఆమె పడతారేంది? ఏ ఆగువా, మాట్లాడుతుండేడా. సరే అయింది ఏందో అయింది. నిమ్మతంగా మా అమ్మడి ఇంటికి రండి, మంచిగా పెళ్లి చేస్తాం. మేం రామ్. ఆడికొచ్చినాక మీరు మాట మారుస్తారు. ఏయ్ ఏందిరా పెద్ద మనిషి ఏమని చెప్తుంటే మీద మీద అవుతున్నావు? సంధ్య నువ్వు చెప్పమ్మా. మనీ ఎట్లంటే గట్లే. ఏంటి గొడవ? పేజలు అట్పాదు. అట్ఫాత్ నాయనా ఆయన చర్చ్ ఫాదర్ కాదు, మా ఇంటి ఓనర్. ఎవరమ్మా వీళ్ళు? మా నాన్న మనీ వాళ్ళ నాన్న అంకుల్. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వేం పెద్ద మనిషి అయ్యా? పిల్లలు తప్పిపోయేస్తే రెంట్ కోసం ఉంచుకుంటావా? తల్లిదండ్రుల దగ్గర పంపవా? ఆ? తప్పిపోయిర్రా? వాళ్ళు మేజర్స్. వాళ్ళు ఇష్టపడితే మనం ఏం చేస్తాం? మేజర్లేందయ్యా మేజర్లు? అరే రే జర ఆగు, అంత ఆవేశం ఎందుకు? నిమ్మతంగా మాట్లాడతాం కానీ ఆగరాదు. ఇదంతా కాదు, పోదాంపా. మేం రామ్. పెద్ద మనిషి నువ్వే నచ్చాయపు జరా. ఇగో ఇంటికాడ వాళ్ళ అమ్మకతే బాధపడుతుంది, జర పంపిరి, మంచిగా పెళ్లి చేస్తాం కదా. అమ్మా నాన్న ఇష్టపడిన తర్వాత ఇంకేముందమ్మా, పోయి మంచిగా పెళ్లి చేసుకోండి. నేను మీ పెళ్ళికి వస్తా, ఓకేనా? మనం ఫ్రెండ్స్ కదా. ఇక్కడ అట్లానే అంటారు అంకుల్, అక్కడ వెళ్ళిన తర్వాత మాట మారుస్తారు. ఈసారి మాట మారిస్తే ఈ ఇల్లు ఈ అంకులు ఇక్కడే ఉంటారు కదా. ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి మీకోసం. వెంటనే వచ్చేసేయండి. ఏసీ కూడా బాగు చేయించి ఉంచుతా. ఆ? అమ్మ సంధ్య నా మాట నమ్మురా, మీ అమ్మ బాధపడుతుందిరా. మా అమ్మ కదా, నిమ్మతంగా నా ఎంటరా బిడ్డ, నీ పెళ్లి చేస్తా, నా మీద ఒట్టురా. రేయ్ నేను దాగే మంది మీద ఒట్టేసి చెప్తున్నా, నేను కూడా నీ పెళ్లి ఘనంగా చేస్తారా. ఏమంటావు? మా నాన్నని చూస్తే నాకెందుకో తేడా ఊడుతుందిరా. నాకు కూడా అంతే అనిపిస్తుంది. దిగాలమ్మా, దిగాలి, లేచిపోవాలి, లేచిపోవాలి. ఆల్రెడీ లేచిపోయిన వాళ్ళని ఎత్తుకునికి వచ్చినాం, ఇంకెవరు లేచిపోవాలి? సేమ్ టు సేమ్. అన్నా ఇల్లాక బస్సులా సేమ్ టు సేమ్ అన్నా. ఏందన్నా? 2 రోజుల క్రితం ఒక అబ్బాయి అమ్మాయి వచ్చి మీలాగనే తేడా చేసిండ్రు. గలు గీలేనా చూడు. వీళ్ళే ఎడ దిగిర్రే?
ఈయనే దిగినరు. ప్రేమించి లేచిపోయిన జంటని దొరకబట్టి పెళ్లి చేస్తామని నమ్మించి ఇంటికి తీసుకొచ్చి విషం పెట్టి చంపిన కన్న తల్లిదండ్రులు. ఏయ్ ఏయ్ ఈ లేరు ఆ, లే, లే, లేరా? లే. యాడికి పోయారు వీళ్ళు? అమ్మా, ఏడది మళ్ళీ లేచిపోయారా వీళ్ళు? ఎటుకోవచ్చు